హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామ్ అన్మాల. ఫ్రెండ్స్, లే లడక్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. దయచేసి ఈ వీడియో చూసే ముందే మిగతా 2 వీడియోలకు సంబంధించిన లింక్ పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. దయచేసి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, నా వెనక ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ కనిపిస్తుంది కదా. బయటకు వచ్చాము, ట్యాక్సీ మాట్లాడుకున్నాము. 500 రూపాయలు, 500 మీటర్స్ దూరంలో ఉందట. బట్ ఈ కొండలలో నడవలేము కాబట్టి మీరు ఎక్కువ మంది వస్తే, లేదంటే లోపలనే ఒక 2 పార్టీలు కలిసి మాట్లాడుకుంటే మాత్రం ఒక 5-6 కూడా ఈ వెహికల్లో వెళ్ళొచ్చు. 5-6 కూడా ఇదే 500 రూపాయలు పడుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం లే వస్తే మాత్రం మీరు మినిమం ఒక 6-7 మెంబర్స్ వరకు ఈ ట్యాక్సీలో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మేము స్టే చేయడం కోసం హోటల్ వెతుక్కోవడానికి వెళ్తున్నాం. చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఈ లేహ్ లడక్ అనే యూనియన్ టెరిటరీలోని ఒక రాజధాని అనమాట. లేహ్ లడక్ కూడా 2 రాజధానులు. ఈ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఇది, యూనియన్ టెరిటరీ ఇది. దీనికి లేహ్ అనేది ఒక ముఖ్య పట్టణం, ఒక రాజధాని కూడా. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంటుంది. ఇదివరకు రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు, ఈ లడక్ ప్రాంతాన్ని. సో వాళ్ళు నిర్మించిన ప్యాలెస్ ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం వీక్షించాల్సిన ప్రదేశాల జాబితాలో ఆ ప్యాలెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఎదురుగా అయితే కనిపిస్తుంది కదా, స్వర్గం లాగా. ఎస్, భూమి మీద స్వర్గం అంటే ఇదేనేమో. మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్. ఇక్కడ ఎక్కువ టిబెట్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. టిబెటన్స్ కూడా ఎక్కువగా ఉంటారు ఇక్కడ, ఎందుకంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడికి టిబెట్ కాబట్టి. దీన్ని లిటిల్ టిబెట్ అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని. అందుకే ఇక్కడ చాలా బౌద్ధ ఆలయాలు కూడా ఉంటాయి. గొంపాలు అందించే ఆలయాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఎట్లా ఉంది లే అన్న, ఎట్లా ఉంది? చూడండి, మీకు కనిపిస్తుందా? ఈ కొండ మీద కూడా చూసారు కదా. కొత్తగా కడుతున్నారు, రెనోవేషన్ నడుస్తున్నట్టుంది. మనకు మంచు కొండలు అయితే కనిపిస్తున్నాయి తెల్లగా. పాట గుర్తొస్తుంది నాకు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో వసంతమామ అని చిరంజీవి సాంగ్. వావ్. ये हॉस्टल्स कहाँ रहेगा भाई? थोड़ा उस तरफ बताइए, खाली आगे हॉस्टल्स, हाँ कंबाइंड रूम्स है इस तरफ जाना, उस तरफ వెనక కనిపిస్తుంది. ఇది లేక్ సెంటర్ అట. సో ఇక్కడనే మన హోటళ్ళు, హాస్టల్స్ మనకు అందుబాటు ధరలో దొరుకుతాయి. మనల్ని ఎవరైతే దించారో ఈ ట్యాక్సీ వాళ్ళే చెప్పాడు. సో ఇప్పుడు వెళ్ళి దాని గురించి సెర్చ్ చేయాలి. వెళ్దాం.
ఇటు సైడ్ కూడా ఉందన్నాడు కన్నా. అన్న ఇటు సైడ్ ఉందన్నాడు, అటు సైడ్ ఉంది. సరే బెస్ట్. ఓకే, ఇటు ఉంది అటు ఉంది అన్నారు కానీ అటే బెస్ట్ అని ఉన్నారు. మనం కూడా అటే వెళ్దాం. దిగిన తర్వాత ఇది టిబెట్ మాల్ దగ్గర ఉన్నాం మనం. ఇదా ఇటే అన్నారా? ఇటే వెళ్దాం మరి. మొత్తానికైతే హోటల్ రూమ్ అయితే దొరికిందండి. మనం సెంటర్లో దిగాం కదా, అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ 250 మీటర్స్ నడిచి వచ్చాము. మనకు దగ్గరలో ఇక్కడ లేహ్ ప్యాలెస్ ఉందంట, అదొకటే తెలుసు. సో ఇది ఓల్డ్ ఫోర్ట్ రోడ్. ఇది ఓల్డ్ ఫోర్ట్ రోడ్లో మన హోటల్ కనిపిస్తుందండి. ఇది హోటల్ డిస్కట్ చామ్. కింద దగ్గరే ఉంది. ఇక్కడ రిసెప్షన్ ఇది అయితే, మనది మాత్రం పైన. నాకైతే నచ్చిందండి. సరే మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా నచ్చింది ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఇది 207. ఇది హోటల్ రూమ్ అండి. ఎలా ఉంది? ఇది చూపిస్తాను చూడండి. ఒక అద్భుతం. ఇది బాల్కనీ వ్యూ. చూసారు కదా మంచు కొండలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఎస్, మనం ఇప్పుడు అక్కడ దిగి అక్కడి నుంచి అలా వచ్చి ఇట్లా వచ్చినాం. బాగుంది కదా వ్యూస్? మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ ఇంకో వ్యూ ఉంది. ఇది విండో వ్యూ. బాగుంది కదా వ్యూస్? అసలు ఈ వ్యూస్ గురించే అండి నిజంగా ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నది కూడా మాకైతే నచ్చింది. ఆయన 1850 రూపాయలు చెప్పాడు ఫస్ట్ అయితే. చాలా రిక్వెస్ట్ చేయంగా మొత్తానికైతే 1200కు బేరం కుదిరింది. సో మీరు కూడా వచ్చినప్పుడు ఇలా రేట్లు అడ్డగోలుగా చెప్తారు. కాస్తంత మీరు స్ట్రాంగ్గా నిలబడి బేరం చేస్తే మీకు అందుబాటు ధరలోకి ఆ హోటల్ వచ్చే ఛాన్స్ ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ధరకు వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ హాస్టల్ రేటు కూడా ఇంతే ఉంది, ఆల్మోస్ట్గా 1000-1200. అందులో ఒక బెడ్ మాత్రమే ఉంది. అంటే మిగతా రూమ్ అంతా వాడుకోవడానికి ఉండదు మనం, బట్ ఇక్కడ మాత్రం మనం రూమే వాడుకోవచ్చు. సో అది కూడా ఒక ఫెసిలిటీ. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది రూమ్? అయితే మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయినాం. 9:30 దాటింది. మీరు వెళ్ళాల్సిన టైం వచ్చింది. మీకు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా విండో వ్యూ. మీకు కనిపిస్తుంది కదా, చాలా దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ రూమ్ నుంచి నాకు నచ్చిన మరొక వ్యూ చూపిస్తా చూడండి. ఇట్లా బయటికి వెళ్తే పక్కనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది లేహ్ ప్యాలెస్. చాలా దగ్గర ఉంది మనకి.
ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇది లే ప్యాలెస్ అనేది 16వ శతాబ్దంలో కట్టారు. దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గర కనిపిస్తుంది. నాకెందుకో ఇప్పుడు ఈ హోటల్ తీసుకొని మంచి పని చేస్తామనే స్ట్రాంగ్ ఫీలింగ్ అవుతుంది. ఇటు సైడ్ చూస్తే మంచుకొండలు బాగుంది. మంచి మార్కెట్ మనకు అన్ని దగ్గరలో కూడా రెస్టారెంట్స్ మార్కెట్ అన్నీ కూడా దగ్గరలో కనిపిస్తుంది. చూద్దాం మరి. ఇక మనం లేని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. దండయాత్ర చేద్దామా లెగ్ మీద? తెలుగువాడి దండయాత్ర. ఇక్కడ ఊహించాల్సింది ఏంటంటే మటన్ మార్కెట్లు మాత్రం చాలా ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ మటన్ మార్కెట్లు. రెస్టారెంట్లు కూడా అన్నీ మటన్ చికెన్ దీనికి సంబంధించిన రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇది ఇప్పుడే విజిటర్స్ పెరుగుతున్నారు బాగా. మనం వచ్చినప్పుడు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం. ఇంత మటన్ పంపించండి. ఇది కుక్, ఇది ఉన్నితో ఉన్న గొర్రెలాగా ఉన్నది. అంటే అది ప్రకృతి దానికి చదివేటకుండా ఏర్పాటు మనుగడ కోసం జరిగిన మార్పుల్లో. సో మనం ఇప్పుడు ఇంకో సెంటర్కి వెళ్తున్నాం, సిటీ సెంటర్ నుంచి. చూద్దాం. जैसा लेके जाए मेरे हिसाब से सबसे पहले ले प्लेस करो सर, उसकी बात चलो फिर लेके जाइए. हाँ ठीक है. ఓకే, మొత్తానికి అయితే ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం. లోకల్ మొత్తానికి ఒక 6 నుంచి 7 టూరిస్ట్ స్పాట్స్ చూపించడానికి అయితే మాట్లాడుకున్నాం. ఆయన 3000, కొందరు 3500 అడిగారు, ఆయన 3200 అడిగారు. और అంటే ఇప్పుడు మొత్తానికి అయితే 2900కి రేటు ఫిక్స్ అయింది. బడ్జెట్ కదండి, ఎట్లయినా వీలైనంత బడ్జెట్లో చేసి మీకు చెప్తే మీ అందరికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మెయిన్ ఉంది ఉద్దేశం. ఫస్ట్ లే ప్యాలెస్ పోతున్నాం. చాలా ఫేమస్ అది. 16th సెంచరీలో కట్టిన ప్యాలెస్ అది. ఇంకా అంతకుముందే కట్టిరని కూడా అంటారు. దాని గురించి పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే తెలియదు. అయితే దానికి సంబంధించి కూడా ఒక చరిత్ర ఉంది. అది కూడా మనం లే ప్యాలెస్ పోయినాక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. ఇక లేహ్ సిటీ అందాలను అదేవిధంగా మిగతా టూరిస్ట్ స్పాట్లను చూడాలంటే మాత్రం నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్. అన్నట్లు సబ్స్క్రైబు, షేరు, లైక్ మర్చిపోకండి. వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వెహికల్